ఇక్కడ హైకోర్టు చెప్పినా వినని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇలా మాట్లాడటం అంటే వాళ్ళకు సొంత పేపరు సొంత ఛానల్ ఉంది, మనకు ఫాలో అయ్యేలు కొంతమంది ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళ కోసం ఏది చెప్పినా వాళ్ళు నమ్ముతారు, తలాడిస్తారు. ఓకే, మనం దాన్ని ట్రోల్ చేసుకుందాం. ఎట్లా అసలు అభిమానం ఉంటుంది కాదనట్లేదు, మీకు కొంతమంది ఉన్నారు. ఎంత గుడ్డిగానా? నిన్న మొన్న ఒక వార్త వైరల్ అయింది. ఏదైతే భోగాపురంకి ఎయిర్పోర్ట్కి సంబంధించి 600 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారో, ఆయన ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ నాదే అంటాడేంటండి? ఏ వైజాగ్లో అయితే గూగుల్ పెట్టినప్పుడు డేటా సెంటర్ వస్తుందంటే మాజీ మంత్రులు వైసీపీ నాయకులు అందరూ కూడా డేటాబేస్ ఉట్టి ట్రాష్, ఎంఓఏలు అంతా నాటకం, చంద్రబాబు అంతా బిల్డప్పే, ఏమి చేయట్లేదు, డేటా సెంటర్ వల్ల రేడియేషన్ వస్తుంది అని చెప్పి అంబటి గారు, పేర్ని గారు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ మాట్లాడితే ఈయన లండన్ నుంచి స్టైల్గా వచ్చి వైజాగ్ డేటా సెంటర్ ఘనత మాదేగా, నేనే కదా అప్పట్లో మాట్లాడింది అంటాడు. అరే వీళ్ళు మంత్రులందరూ మాట్లాడిన పిచ్చోలా? వీళ్ళు యాంటీగా మాట్లాడడం, వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి కాబట్టి వీళ్ళు మాట్లాడారు కదా. ఒకసారి ఆయన వచ్చి క్రెడిట్ నాదే అంటే వీళ్ళు ఎరిపప్పలు అయిపోలే. సో అట్లా సరే, మొత్తానికి అమిత్ షా గారు అన్నట్టుగా కొన్ని పార్టీలకి నాయకత్వ లక్షణాలు లేవు, లోపాలు ఉన్నాయి. సరైన నాయకత్వ లక్షణాలు లీడర్లు లేకపోవడం వల్ల ఏదో అదృష్టం కలిసి వచ్చి నాయకులు ముఖ్యమంత్రులు అయిపోయారు. కానీ సరైన ఇది లేకపోవడం వల్ల ముందు వాళ్ళని సంపాదించుకోవాలని చెప్పారు ఆయన ఏదో ఒక స్పీచ్లో. సో ఇక్కడ కూడా అదే అవసరం అవుతుందేమో నాకు అనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనా అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చేస్తే ఇలాంటి ఓసరవిల్లి మాటలు ఉండవనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఓసరవిల్లి కూడా సిగ్గుపడుతుందేమో. అమరావతిపై నాలుక మడతేయడం, మాట మార్చేయడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య. గుంటూరు విజయవాడ మధ్య 35,000 ఎకరాల రాజధాని నిర్మించాలని, రాజధానిగా అమరావతి తమకు ఆమోదయోగ్యమైన ప్రతిపక్ష నేత హోదాలో, నేను చెప్పాను కదా, ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ 2019 ఎన్నికల వరకు అదే పాట పాడారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని 2019 ఎన్నికల సమయంలోనూ జగన్ వైకాపా నాయకులు డంకా బజాయించి చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఈ 3 ఎక్కడుంటే అదే రాజధాని అని జగన్ సభలో చెప్పారు. 2019 ఎన్నికల ఓట్ల కోసం నటించిన జగన్ గెలిచాక అసలు రూపం బయటపెట్టారు. ఇదే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అప్పటికి ఇంకా సెక్రటేరియట్, అసెంబ్లీ కట్టకముందు ఆంధ్ర యూనివర్సిటీలో వైజాగ్లో అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. ఫస్ట్ 2014లో 15లో నాకు గుర్తులేదు. మరి నీకు అమరావతి, తాడేపల్లి ఇష్టం లేనప్పుడు మీరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన అసెంబ్లీ వాడుకోవద్దు. మీరు మరి కూర్చోవడానికి మాత్రం ముఖ్యమంత్రి హోదా పీఠం కోసం అక్కడ చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీ ఉండాలి, ఆ సెక్రటేరియట్ అదే ఉండాలి, హైకోర్టు అదే ఉండాలి. మరి నువ్వు వెళ్ళిపో, ఒక వైజాగ్లో చేయాల్సిందిగా. వైజాగ్లో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రైవేట్ గవర్నమెంట్ ఉన్నాయి, గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ ఉంది, ఆర్ఎన్బి బంగ్లా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, టీటీడీకి సంబంధించినవి ఉన్నాయి. అక్కడ నుంచి చేసుకోవచ్చుగా. తలుచుకుంటే నెల రోజులు మంచి బిల్డింగ్ కూడా కట్టవచ్చు కదా, సొంత ఇల్లు. ఎక్కడ ఎందుకున్నారు? ఇది అర్థం చేసుకోండి ప్రజలారా, పాఠకులారా, ఇది అర్థం చేసుకోండి. ఎందుకు? చిన్న లాజిక్, మీకు ఇష్టం లేదు ఇప్పుడు అక్కడ ఎందుకు ఉన్నారు? ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఆయన తలుచుకుంటే నెల రోజుల్లో రెడీమేడ్ లేపేస్తారండి. పెద్ద పెద్ద సెట్లే కట్టేస్తున్నారు, షూట్లే పెద్ద పెద్ద బాహుబలి లాంటి సెట్లే వేసేస్తున్నారు. ముఖ్యమంత్రి ఉండడానికి ఒక ఇల్లు కట్టలేరా? అక్కడి నుంచి పరిపాలన చేయొచ్చు కదా. అక్కడ ఇక్కడ ఈ అసెంబ్లీ వద్దు, ట్రాష్ లాకేసి వచ్చు కదా, ఆ ప్రజావేదిక కూల్చినట్టు కూల్చి వచ్చు కదా. ఇది హై డ్రామా. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇలా అడిగితే ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఫేవరు, పవన్ కళ్యాణ్ ఫేవరు కాదు, లాజిక్ మాట్లాడండి. సో ఇవన్నీ ఏంటంటే దీనికోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చట్టబద్ధత అంటే ఆయన మనకు అనవసరం, కొన్నాళ్ళు పరిపాలిస్తారు, తర్వాత మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కదా ఎస్టాబ్లిష్. ఈరోజు హైదరాబాద్లో చాలామంది రెంట్లతో బతికేస్తున్నారు తెలుసా అండి. ఐటీ డెవలప్ అవ్వడం వల్ల, ఇండస్ట్రీ డెవలప్ అవ్వడం వల్ల ఆ వచ్చి స్టే చేసే వాళ్ళు రెంట్లతో బతుకుతున్నారు చాలామంది. నాకు తెలిసిన మిత్రులు కొంతమంది. తప్పలేదు, వాళ్ళు ఉన్నప్పుడంతా చక్కగా కూడబెట్టుకున్నారు, డూప్లెక్స్ బిల్డింగ్ లేపుకున్నారు, పైన కింద రెంట్కి ఇచ్చుకున్నారు, హ్యాపీగా గడుపుతున్నారు. పెన్షన్ లేని వాళ్ళకి ఆ రెంటే పెన్షన్. అలాంటి పరిస్థితి ఎలా వచ్చింది? డెవలప్ వల్ల. ఎంతసేపు నేను బిచ్చంలాగా వేస్తూ ఉంటాను, మీరు అలాగే తీసుకొని ఉండండి, మీరు డెవలప్, మీకు చేతనైతే పక్కన మద్రాసు, ఇటు బెంగళూరు, అటు హైదరాబాద్ పారిపోండి, కానీ ఇక్కడ ఎవడు ఉండద్దు. అదే రాజకీయం. మీ పబ్బం గడుపుకోవడానికే మీరు ఎప్పుడు పీఠం మీద ఉండాలి, మీ కింద ఎలాగ బాబు అనుకుని ఉండాలా. ఉద్యోగ అవకాశం కల్పిస్తే నిరుద్యోగ వృత్తులు, పథకాలు ఏం అవసరం లేదు.
అసలైన నాయకుడు ఎవడి కాలు మీద వాడు బతికేలా చేయడమే అసలైన నాయకత్వ లక్షణం అది.